వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. యాక్టర్గా మాట్లాడితే మీ తర్వాత కెరీర్ స్టార్ట్ చేసిన చాలామంది ఆర్టిస్టులు నంబర్ పరంగా మిమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్తారు చాలామంది. అంటే మీరు మాత్రం చాలా తక్కువ సినిమాలు, అంటే నాకు తెలుసు మీరు చాలా చూజీగా వెళ్తారన్న విషయం తెలుసు. అంటే ఏంటి మిమ్మల్ని ఒక సినిమాలో క్యారెక్టర్ అట్రాక్ట్ చేసేది ఏంటి యాక్చువల్గా మీరు ఒప్పుకోవాలంటే ఏంటి? నాకు నిజంగా తెలియదండి. కాకపోతే చాలా ఆఫర్స్ వచ్చాయి బేసికల్లీ అష్టాచమ్మ తర్వాత. కొత్త కొత్త డైరెక్టర్లు హీరోగా ఆఫర్లు వచ్చాయి, పెద్ద పెద్ద డైరెక్టర్లు క్యారెక్టర్లు ఆఫర్లు వచ్చాయి. బట్ ఎందుకో నేను ఫీల్ లైక్, అంటే నాకు నిజంగా నాకు నెంబర్స్ మీద నాకు నమ్మకం లేదండి. ఈవేళ బయట మీరు 150 సినిమాలు చేశారట కదా అని కంగ్రాచులేట్ చేయడం వేరు, మీరు చేసిన 4 సినిమాలు చాలా బాగుంటాయి అనడం వేరు. అండ్ ఐ నీడ్ టైం. నేను ఐ కాంట్ వర్క్ లైక్ 30 days a month తీసుకుని రోజుకి ఇంత డబ్బు. నాకు యాక్చువల్లీ రోజు ఒక అట్లీస్ట్ 3-4 గంటలు నేను ఒంటరిగా గడపకపోతే నాకు చాలా పిచ్చెక్కి అనమాట. అండ్ ఐ ఆల్సో రైట్, అండ్ నేను వచ్చినప్పటి నుంచి లైక్ రైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అండ్ నేను డైరెక్ట్ చేసినప్పుడు నాకు వేరే సినిమాలో యాక్ట్ చేయకూడదు, అది నా రూల్ యాక్చువల్లీ. బికాస్ ప్రొడ్యూసర్ బోల్డ్ అని డబ్బులు పెట్టి సినిమా తీస్తుంటాడు, బోల్డ్ అని వడ్డీలు కడుతుంటారు. మనకి తెచ్చుకున్న యాక్టర్లకే డేట్ల కోసం మనం సినిమా లేట్ అవుతూ ఉంటుంది బికాస్ దే ఆర్ సో బిజీ. అండ్ డైరెక్టర్ కూడా వేరే సినిమా చేసుకుని మళ్ళీ సినిమా ఇంకో నెల రోజులు లేట్ అయిందనడం నాకు నచ్చదు బేసికలీ. ఏంటి మీరు చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారండి బయట కూడా. అండ్ మీరు ఇప్పటికీ టీవీ మీ ఇంట్లో మామూలు పాత టీవీలోనే సినిమాలు చూస్తారంట, ఎల్ఈడి ఎల్సిడి కూడా మెయింటైన్ చేయరంట. లేదు, ఎల్ఈడి కొనుక్కో. ఇప్పుడు కొనుక్కున్నారా? ఇప్పుడు కాదు, 1 year అయింది నాకు. అంటే కాకపోతే లైఫ్ ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఫైనాన్షియల్గా పెద్ద మార్పు ఏం జరగలేదు. ఫైనాన్షియల్గా జరిగినా కూడా యా లైఫ్ అట్ ఇట్ కంఫర్టబుల్గానే ఉందండి. దిస్ ఈజ్ మై న్యాచురల్ స్టేట్. ఇక్కడ నుంచి తక్కువైన ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువైన ఇబ్బందిగా ఉంటుంది అంతే. నాకు సాయి గారు BMW కార్ కొనిస్తా అంటున్నారు. నాకు వద్దండి కారు, ఎందుకంటే మీరు కొనిచ్చేస్తారు, తర్వాత నేను ఈఎంఐలు కట్టుకోవాలని మెయింటైన్ చేసుకోవాలి, నా వల్ల కాదు. సో వాట్ ఎవర్ ఐఎమ్ డ్రైవింగ్ ఐఎమ్ కంఫర్టబుల్. కొనిస్తా అంటే మొత్తం కొనిస్తానుగా అర్థం. మొత్తం కొనిపోతే బట్ స్టిల్ నాకు ఐ విల్ బై వెన్ ఐఎమ్ కంఫర్టబుల్, వెన్ ఐ థింక్ ఐ నీడ్ టు గో ఇన్ BMW, బట్ ఐ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ BMW. ఫస్ట్లో ఉండేది యాక్చువల్లీ, ఎందుకంటే మీరు మారుతిలో నేను ఇండియాకి వచ్చిన కొత్తలో నాకు అసలు తేడా తెలిసేది కదండి. సరదాగా కాసేపు సినిమా చేసినప్పుడు మధ్యాహ్నం భోజనాలు పెడితే లైట్ మ్యాన్ అందరూ భోజనం చేస్తారు కదా, యూఎస్లో అట్లనే ఉంటుంది. నేను అక్కడే కూర్చొని భోజనం చేసేవాడిని. ఒక 2 నెలలు 3 నెలలు చేసిన తర్వాత సరైన డబ్బులు ఇవ్వట్లేదు ఆ సినిమాని కాదు, జస్ట్ నాకు ఏంటో సంథింగ్ ఈజ్ రాంగ్, పీపుల్ ఆర్ నాట్ ట్రీటింగ్ యూ నైస్లీ. తర్వాత నేను తెలుసుకున్నది అంటే మీరు దిగే కార్ని బట్టి, మీరు దాన్ని బట్టి చాలా ఉంటుంది. కాకపోతే ఈ మధ్య నాకు తెలుసుకున్నది ఏంటంటే ఈ మధ్య ఆ ప్రాబ్లం లేదు. నేను పోలో నడుపుకుని వెళ్ళినా పీపుల్ రెస్పెక్ట్ మీ. ఇప్పుడు రజనీకాంత్ గారు నడిచి వెళ్ళినా, రిక్షాలో దిగినా కూడా పీపుల్ రెస్పెక్ట్ హిమ్. ఇట్ డిపెండ్స్. అంటే మనం ఇన్సెక్యూర్గా ఉన్నప్పుడు పక్కన హంగామా చేయాలి, కానీ వెన్ యూఆర్ సెక్యూర్ యూ డోంట్ నీడ్ ఎనీ సచ్ థింగ్స్ అన్న ఒపీనియన్. ఏంటి మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ ప్రాబబ్లీ. ఎనీ లవ్ స్టోరీ ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే. నాకు తెలిసి ఇప్పటివరకు మీరు చాలామందితో కంపేర్ చేస్తే ఇండస్ట్రీలోకి చాలా ఈజీగా వచ్చాను, కష్టపడి అంటే సినిమా ప్రయత్నంలో కష్టాలు పడి ఉంటారు. వాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే రకరకాల ఇన్సల్ట్స్ కావచ్చు, అలాంటివి ఏం పడకుండానే వచ్చారని అనుకుంటున్నాను. వచ్చాక పడ్డాను ఆల్వేస్ అండి. వెన్ యూ డోంట్ హ్యావ్ సక్సెస్ పీపుల్ ట్రీట్ యూ. నాకంటే ఇట్ వాస్ నెవర్ ఇంటికి వెళ్ళి ఏడ్చిన సందర్భాలు ఏం లేవు. ఇట్ వాజ్ ఆల్వేస్ ఫన్నీ. కొన్నిసార్లు నన్ను మాట్లాడినప్పుడు కొంతమంది ఎలాంటి మాటలు, ఎలాంటి మాటలు అంటే అంత బాధపడ్డం ఏం లేదు. ఒకసారి ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పడానికి వెళ్తే, నువ్వు జీవితంలో డైరెక్టర్ కాలేరండి, మీరు నాకు కాలేరన్న నమ్మకం చాలా గౌరవంగా చెప్పాను. ఎందుకు సార్ అంటే, ఎందుకు మిమ్మల్ని చూస్తే డైరెక్టర్గా అయ్యే క్వాలిటీస్ మీలో లేవండి నాకు అనిపిస్తుంది అన్నాడు. అప్పుడు నా దగ్గర గెలాక్సీ నోట్ అని ఉంటే, సార్ దీని మీద సంతకం పెట్టి డేట్ వేసేవరా అని. డేట్ వేసి అంతే. అది అంతవరకు ఫన్నీ. ఇప్పటికీ చాలా అమ్యూజింగ్గానే ఉంటుంది అంతే. అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. తర్వాత ఎప్పుడైనా కలిసారా? తర్వాత కలవలే. ఒకసారి అంటే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఒకసారి వచ్చారు. ఏది ఊహలు? అప్పుడు కలిసాను ఒకసారి. ఆల్ ద బెస్ట్ అన్నారు అంతే తప్ప. అంటే నాకు ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రూవ్ పాయింట్ అని. నా జీవితం నాది. సక్సెస్ తర్వాత ఎప్పుడు కలవలేదు? ఇప్పుడు కలవల. పెద్ద ప్రొడ్యూసరా? పేరేం చెప్పక్కర్లేదు రండి. పెద్ద ప్రొడ్యూసర్ ఏం కాదు ఆయన. ఎప్పుడు డైరెక్ట్ ప్రొడ్యూసర్ కూడా కాదు, ఫండర్.
కాకపోతే ఆయన ఏ సినిమా షూటింగ్లో నేను కథ చెప్పడానికి వెళ్ళాను ఆ సినిమా డబ్బులు మొత్తం ఓకే ఓకే ఓకే. అండ్ ఇది మీరు మీరు తీసుకునే సబ్జెక్ట్స్ చాలా ఇప్పటివరకు తీసిన 2 సినిమాలు యూనివర్సల్ పాయింట్స్ అవి, అది ఎక్కడైనా ఆడే పాయింట్స్, అంటే కొంచెం నేటివిటీ మార్చుకుంటే క్యారెక్టర్స్ పరంగా ఎక్కడైనా ఆడే సబ్జెక్టులు, హిందీలో ఆడొచ్చు, ఎక్కడ తీసి ఏ లాంగ్వేజ్ తీసినా ఆడే సబ్జెక్ట్సే నేటివిటీ అంటే. బట్ అలాంటిది మీకు ఒక కమర్షియల్ హీరో డేట్స్ ఇస్తే కనుక మన రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేయగల సత్తా మీ దగ్గర ఉందా? ఒక కమర్షియల్ హీరో డేట్లు ఇస్తే కనుక మంచి సినిమా తీయగలను, కానీ ఆయనకున్న ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై అవుతారా లేదా అన్నది ఐ కాంట్ ప్రామిస్. కాకపోతే మంచి సినిమా అయితే అంటే వేరే వాళ్ళు సాటిస్ఫై అయ్యే సినిమా అయితే తీయగలను. ఓకే ఓకే. అండ్ నేను కూడా నిజంగా చెప్పాలంటే చాలా మాస్. చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూసి నేను యాక్చువల్లీ యూఎస్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు కూడా కాదు యూఎస్లో ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూసి నేను థియేటర్లో అరిచి పక్క వాళ్ళని అరిపించిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ సినిమా చూడడానికి 5 గంటలు నార్త్ డకోటా టు మినియాపోలిస్ డ్రైవ్ చేసి సినిమా చూసి మళ్ళీ వెనక్కి డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐ లవ్ సినిమా అంటే బట్ కన్విన్సింగ్గా ఉండాలండి. నువ్వు లుంగి వేసుకుని డ్యాన్స్ చేసావా, ఐటమ్ సాంగ్ పెట్టావా అన్నది నిజంగా కన్విన్సింగ్గా ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్. దట్స్ వాట్ ఐ మీన్. ఓకే. కమర్షియల్గా స్టార్స్ పరంగా ఆలోచిస్తే మీ దగ్గర ఒక అమీర్ ఖాన్కి మంచి కథ ఉందంట. ఆమీర్ ఖాన్ కని కాదండి, బాగా ట్రై చేశారంట అమీర్ ఖాన్ కోసం. అండ్ ఎవరు మన రంజిత్ మూవీస్ ద్వారా ప్రొడ్యూసర్స్. ఆమీర్ ఖాన్ కని కాదు, ఒక కథ అయితే నా ఫేవరెట్ కథ, అది నేను ఫస్ట్ రాసుకున్న స్క్రీన్ ప్లే. కాకపోతే అది తెలుగులో కూడా మొదలు పెడదామని, అది ఒక వింత కథ, అది తెలుగులో ఆడకపోవచ్చు, అంటే ఆ సినిమా ఒక 7-8 భాషల్లో ఉంటుంది. ఓకే ఓకే. సో దానికి కొంచెం బిగ్గర్ క్యాన్వాస్ కావాలి అని, సో ఊహల గుసగుసలాడే ముందు రోజుల్లో వై నాట్ ట్రై దట్ అని అనిపించి రంజిత్ మూవీస్ ద్వారా ట్రై చేశాను. నాకు తెలియదు ఎవరి ద్వారా ట్రై చేశాను, కానీ ఐ డిడ్ ట్రై అండ్ గెటింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్. సెండ్ మీ ద స్క్రిప్ట్ అన్నారు వాళ్ళు మెయిల్లో. కానీ అప్పటికి ఏమైందంటే నేను ఊహల గుసగుసలాడే కథ ఒకళ్ళ ఆఫీస్లో చెప్తే ఆ కథతో ఒక తెలుగు సినిమా వచ్చింది. వచ్చింది నేను నా సినిమా ఊహల గుసగుసలాడే ఒక 7-8 సార్లు టేక్ ఆఫ్ అయిందండి. 7-8 సార్లు టేక్ ఆఫ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. ఈ సినిమా వచ్చే టైంకి అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ అందరికీ జీతాలు ఇచ్చి నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ అనుకున్న టైంలో ఈ సినిమా వచ్చిందనమాట. ఓకే. వచ్చేసరికి ఇదేంట్రా సినిమా కథ, ఈ సినిమా కథ ఒకేలా ఉందనుకుంటున్నారు అని చెప్పి నేను థియేటర్కి వెళ్ళి చూసాను. కథ ఒకటే, కొన్ని సీన్స్ కొన్ని జోక్స్ కూడా వచ్చాయి. అంటే కథ అంటే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, నేను అనుకున్న కొన్ని పెక్యులర్ సీన్స్ కూడా వచ్చాయి. అండ్ ఆ సినిమా తాలూకు కొంతమంది వ్యక్తులు నేను ప్రొడ్యూసర్ కథ చెప్పినప్పుడు పక్కనే ఉన్నారు. సో భయం వేసింది. బేసిక్ భయం అంటే ఎవరిని ఇప్పుడు వచ్చే ఆఫర్ కూడా పోయేటట్టుంది అండ్ అనిపించి గొడవ చేద్దామని అనిపించింది. గొడవ చేస్తే 3 లక్షలు 4 లక్షలు ఇస్తారు, అది కూడా మనం ప్లస్ అది ఒక నావెల్ అడాప్టేషన్, ఒక నవల్ని అడాప్ట్ చేసాం, ప్లేని అడాప్ట్ చేసాం. సో ఒరిజినల్ ప్లే ఉండగా నువ్వేంటి చేసేది అని చెప్పి ఆ 4 లక్షలు కూడా రావు, అనవసరంగా సినిమాకి పేరు వస్తే ఇంకో 100 మంది చూసి పబ్లిక్ అవుతుందని చెప్పి నేను గొడవ చేయలేదు, ఆ సినిమా ఆడలేదు. సో నాకు భయం వేసింది. ఇప్పుడు అది స్క్రిప్ట్ నేను వాళ్ళకి పంపించేది, వాళ్ళ ఆఫీస్లో ఎక్కడో పడి మళ్ళీ ఎవడో తీసి ఇవన్నీ ఎందుకు, తెలుగులోనే ట్రై చేద్దామో తెలిసి. అండ్ సార్ ఇలాంటి బాధల విషయానికి వస్తే మీరు అప్పట్లో ఏంటి వరప్రసాద్ పొట్టిప్రసాద్ అనే సినిమా తీశారు. అవును. దానికి నిర్మాత మీకు సగానికి మొత్తం డబ్బులు ఎగ్గొట్టారని నిజమేనా? నిజమే. ఏంటి దానిపైన మీ యాక్షన్? మరి ఏం లేదు, ఇప్పుడు ఏం చేస్తాం అంటే సగం వస్తే ఎంత రాకపోతే ఎంత అండి, ఆనెస్ట్లీ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. అంతే, డజంట్ మ్యాటర్. నేను తప్పు, అది ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అండి. అప్పట్లో చేశా, ఎందుకు చేశానో అంటే నాకు తెలియదు కొన్ని విషయాలు అండ్ చేశాను. ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. అంటే కొన్నిసార్లు ఎప్పుడు ఎవరితోనో రెమ్యూనరేషన్ మాట్లాడడానికి వెళ్తే తక్కువ డబ్బులు ఆఫర్ చేసి మీరు వరప్రసాద్ అనే సినిమా చేయకుండా ఉండాల్సింది అన్నారు. 1 లక్ష రూపాయలు పెరిగి ఉండేవి చేయకుండా, దానివల్ల నాకు వచ్చిన నష్టమే లేదు. దట్స్ నాట్ శ్రీనివాస్. దానిపైన అలాంటి ఇన్సిడెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? మామూలుగా ప్రొడ్యూసర్ ఒక ఆర్టిస్ట్కి రెమ్యూనరేషన్, చిన్న ఆర్టిస్టులకి చిన్న టెక్నీషియన్లకి డబ్బులు ఎగ్గొట్టడం అన్న దాని మీద మీ అంటే అది టు బీ ఆనెస్ట్ ప్రొడ్యూసర్స్ జాబ్ ఇస్ ద మోస్ట్ రిస్కియస్ట్ జాబ్ అండి. అండ్ చాలామంది ప్రొడ్యూసర్కి డబ్బులు పోతుంటాయి. అంటే నేను అందరికీ ఎగ్గొట్టేమని చెప్పట్లేదు, కానీ నాకు ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వలేకపోతే ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. అంటే సగానికి సగం ఎగ్గొట్టేయడం కాదు. సో అట్లా చాలా జరిగాయి, బట్ ఇట్స్ ఓకే బికాజ్
ఇప్పుడు అప్పుడు నేను ఒక డైలాగ్ రాస్తే నాకు 10,000 ఇచ్చేవారేమో అండి. గోస్ట్ రైటింగ్ చేస్తే నాకు డబ్బులు కావాలంటే నేను ఒక సినిమాకి గోస్ట్ రైటింగ్ చేశాను. డబ్బులు ఏమైనా కావాలంటే అడుగుంటే 10,000 ఇచ్చి ఉండేవారు బహుశా. ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాస్తే లక్షల్లో ఇస్తారు. బట్ అదే స్క్రిప్ట్కి ఇప్పుడు 10,000, ఇప్పుడు లక్షలు. రేపు పొద్దున్న ఇంకో 2 సినిమాలు హిట్ అయితే అదే స్క్రిప్ట్ ₹1,00,00,000 ఇస్తారు. సో నువ్వు రాసే స్క్రిప్ట్ వాల్యూ ఎంత అంటే ఎవరికి తెలియదు. సో ఇప్పుడు నువ్వు చేసిన యాక్టింగ్కి నాకు ఎంత డబ్బులు ఇస్తున్నావు అంటే తెలీదు. ఐ జస్ట్ వాంట్ టు గో ఫర్గెట్ ఎవ్రీథింగ్. వచ్చాయి ఇంకోసారి అడుగుదాం అనే బుద్ధి అంతే. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.